మీరు చెప్పిన స్వామీజీ గారు ఎక్కడున్నారు? అదిగోనమ్మా, ఆ చెట్టు కిందే ఉన్నారు. కానీ ఒక్క మాట. ఏంటో చెప్పండి పంతులు గారు. ఆయన్ని మీరేమడిగినా ఒక్క మాటలోనే సమాధానం చెప్తారు. అది మీరే అర్థం చేసుకోవాలి. మళ్ళీ నన్ను ఏమీ అడగకూడదు. అమ్మా, ఇంకో మాట, ఆయనకి చెప్పాలనిపిస్తేనే చెప్తారు. ఓ, ఇదొకటి ఉందన్నమాట మళ్ళీ. అవునమ్మా. సరే పంతులు గారు, ఏం చేస్తాం? ఎంత ప్రాప్తం ఉంటే అంత. అమ్మ సిరి, పద, నీకేం చెప్తారో విందాం. సరే అత్తయ్య. పంతులు గారు, మా అమ్మాయికి కూడా ప్రమోషన్ వచ్చింది. తను ట్రైనింగ్కి వెళ్ళాలి. పూజ చేస్తారా? దానికే ఉందమ్మా, తప్పకుండా చేస్తా. ఇప్పుడే పూజెందుకు వదినా? ఆయనెవరో సాధువు అంటున్నారు. ఒకసారి ఆయన్ని కలుద్దాం, పూజ గురించి అడుగుదాం. అలాగే. అమ్మ సిరి, ముందుగా మనమే వెళ్ళి అడుగుదాం. అలాగే అత్తయ్య. పద. ఏంటమ్మా, మనం పూజకి నొచ్చి సాధువుని కలవడం ఎందుకు? గొప్ప సాధువు అంటున్నారు కదమ్మా. పద, ఒకసారి కలిస్తే ఏం కాదులే. పద. నమస్కారం స్వామి. నమస్కారం స్వామీజీ. శివోహం. అమ్మ సిరి, స్వామీజీ ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి. శివోహం. విధే మిమ్మల్ని కలిపింది. విధి కలపడం ఏంటి స్వామీజీ? ఇదంతా శివయ్య లీల. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. స్వామి, మా అమ్మాయి మంజు. అమ్మ మంజు, స్వామి గారి ఆశీర్వాదం తీసుకో. శివోహం. మా అమ్మాయి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి స్వామి. మీ అమ్మాయికి ఒడిదుడుకులు కొత్తేం కాదు. అవి ఎప్పటికీ చెరిగిపోయేవి కావు. అదేంటి స్వామి, ఇక మంచు జీవితాంతం కష్టాలేనా స్వామి? చెప్పరేంటి స్వామి? అంతేగా మరి, అందరినీ కష్టపెట్టే వాళ్ళకి చివరికి కష్టాలే మిగులుతాయి. పదమ్మా, మనం వెళ్దాం. నువ్వు కూడా రారా.